ఒక చిన్న ఫోటో చూసినాను. చిన్న ఫోటో, పైన ఒక ఫోటో ఉంది, కింద ఒక ఫోటో ఉంది. ఒక గొప్పవాని ఇంట్లో ఒక పిల్లోడు ముందు మంచి ఆహారం, వెరీ క్వాలిటీ ఫుడ్ పెట్టినారు. కింద ఒక పేదవాడి దగ్గర ఒక గిన్నెలో అన్నం, కారం, పప్పు వేస్తుంది. ఆ రెండు ఫోటోలు చూసినారు. కంపేర్ దిస్ అని అన్నారు. అంటే ఆ గొప్పవాడి ముందున్న పాత్రలో మంచి విలువైన ఆ ఫోటో చూస్తే ఆ పిల్లోడు ఆ గిన్నెని అలా తోసేస్తున్నాడు. ఈ పేదవాడి దగ్గర ఉన్నది ఆ గిన్నె ముందు వాడు మోకరించి దాన్ని చేతులతో అందుకున్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే గొప్పవాడి ఇంట్లో అంత క్వాలిటీ ఫుడ్ ఉన్నా ఆడికి అది వాడికి తృప్తి. చెప్పండి గట్టిగా. ఈ పేదవాడి దగ్గర ఆ అన్నం మీద కొన్ని పురుగులు కూడా అట్లా తిరుగుతున్నాయి, కానీ దాని కొరకు ముందు మోకరించి ప్రార్థన చేసి స్వీకరిస్తున్నాడే. దాన్ని చూసి నాకు అనిపించింది, ఉన్న దాంట్లో పిల్లోడు ఏం చేస్తున్నాడు? నేనంట, నువ్వు ఎంత గొప్పోడివైనా ఎంత పేదోడివైనా, దేవుడు ఏ సమయానికి ఏది నీకు ఇచ్చినా దాని విషయమై నువ్వు తృప్తిగా ఉందువుగాక. ఆమేనంటారా గట్టిగా? ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినాడా తిను, లేనప్పుడు దేవుడు ఏది పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయి. స్తోత్రం. ఒక్కొక్కసారి నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర వాకిలి ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పనివారు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఉండి ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే అన్నీ ఉండి కూడా ఆ రోజు ఏదో చిన్నగా నీకు ఇంత పప్పుతో ఇంత అన్నం పెట్టి ఒక పాపిడి వేసేస్తాడు. ఎవరిని అనుకుంటున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నావే అనుకో, అది కూడా దొరకని రోజులు వస్తాయి. జాగ్రత్త. ఏది ఉంటే అది తృప్తిగా తిను. భోజన విషయంలోనండి, నా విషయం చెప్తున్నాను. భోజన విషయంలో ఏది ఉంటే సంతోషంగా ప్రార్థన చేసుకొని కడుపు నిండా తిని, ప్రభువా ఇచ్చినందుకు స్తోత్రం, ఈ ఆహారం ఇంకా చాలామందికి దొరకలేదయ్యా, నేను తింటున్న ఈ ఆహారం ఇంకా చాలామందికి లేదు, అయినా నాకు ఇచ్చినావు, నన్ను పోషించినావు, నా కడుపు నింపినావు, నీకు స్తోత్రం నాయనా. నా మట్టుకు నేను చేసే పని. అర్థమవుతుందా? నీ దగ్గరకు వచ్చిన ఆహారాన్ని వద్దు అని కాలుతో తన్నావా, మరలా దొరకదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి నిన్ను. యవన బిడ్డలారా, చిన్నపిల్లలారా వినండి.